అంటారండి, ఆయన నా పాపముల కొరకు నేను పొందుకోలేకపోతున్న పరలోక రాజ్యాన్ని నాకు అనుగ్రహించుట కొరకు తన ప్రాణాన్ని దారబోసి మరణించి ఉన్నారని, తిరిగి మూడో దినమున సజీవునిగా లేచి ఉన్నాడని విశ్వాసమును ఉంచెదరో వారందరూ దేవుని రాజ్యమునకు వారసులుగా తీర్చబడుతున్నారు. ధనము ద్వారా కాదండి, మరి ఏ ఇతరత్రమైన కార్యముల ద్వారా పద్ధతుల ద్వారా కాదు, కేవలం విశ్వాసము ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఈ సత్యమును మీరెల్లరూ గ్రహించాలని కోరుతున్నాం. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మీ హృదయములలో యేసు క్రీస్తును ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరించి దేవుని రాజ్యానికి వారసులు కావాలని ఈ సందేశాన్ని తెలియజేస్తుంటున్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్.